అందరూ ఎక్కిస్తున్నారు సైడ్కి. సచిన్ చూడు అందులో సైడ్కి ఎక్కించేస్తున్నారు. అదిగో ప్రవీణ్ పగడాల యొక్క పార్థివ దేహాన్ని మనం చూడవచ్చు. అప్పుడే అంబులెన్స్ లో ఎక్కిస్తున్నారు. రాజమండ్రి మార్చరీ రూమ్ నుంచి ఉద్దేశం కాదు, కానీ అక్కడ ఏం జరుగుతుందో అక్కడ వాస్తవ పరిస్థితులు మీకు చూపించడం కల్పించడంలో అప్రమత్తం చేయడం భాగ్యాన్ని ఈ కథనం చూపించడం జరుగుతోంది. మా ప్రతినిధి పాస్టర్ ప్రవీణ్ యొక్క మృతదేహాన్ని, తన పార్థివ దేహాన్ని అయితే లోపలికి అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఇప్పుడు ఇదే అంబులెన్స్ లో వెళ్తున్నారు. ఈ యొక్క రాజమండ్రి మార్చరీ రూమ్ నుంచి ఇప్పుడే తన యొక్క పార్థివ దేహాన్ని బయటకు వచ్చింది. పార్థివ దేహాన్ని బయటకు వచ్చిన నేపథ్యంలో అక్కడ అంబులెన్స్ అయితే బయలుదేరినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. భారీ బందోబస్తు మధ్య అంబులెన్స్ మధ్య ఇక్కడ బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు. ఈ అంబులెన్స్ మనకి చూసుకుంటే ఏపీ 39TX 0576 గల అంబులెన్స్లోనే ఈ యొక్క మృతదేహం అయితే బయలుదేరుతుంది. ఇక్కడ అంబులెన్స్ బయలుదేరుతున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీలో యాక్చువల్గా చూస్తున్నాం. ఇదే హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. పోలీసుల సమక్షంలోని అలాగే కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. పాస్టర్కు సంబంధించినటువంటి క్రైస్తవ నాయకులు, అలాగే కొంతమంది క్రైస్తవులు ఇక్కడ రోప్లో పోలీసులు. ప్రకాష్ మృతదేహం బయలుదేరిపోయిందా? మృతదేహం అంటే అంబులెన్స్ అక్కడి నుంచి బయలుదేరిపోయిందా? సచిన్ ఇప్పుడే మృతదేహం అయితే బయలుదేరింది. చూడొచ్చు అంబులెన్స్ లో రాజమండ్రి మార్చరీ రూమ్ నుంచి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. పాస్టర్లు తమ యొక్క క్రైస్తవ గీతాల్లో ఆలపిస్తూ వాళ్ళంతా కూడా ఇప్పుడే రాజమండ్రి. ప్రకాష్ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ అంబులెన్స్ వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఒక భారీ రోప్ అయితే ఏర్పాటు చేసి ఆ రోప్లో మృతదేహాన్ని అయితే తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు. ఇప్పుడే మరికొద్ది ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే నిన్న నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ యొక్క పోస్ట్ మార్టం పూర్తయిన నేపథ్యంలో నేపథ్యంలోనే తన యొక్క మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని హైదరాబాద్ తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా జనాలు చేరుకున్నారు. ఆయన మృతదేహానికి చూసేందుకు ఇక్కడికి తరలి వచ్చినటువంటి ఇక్కడ జనసంద్రాన్ని చూడవచ్చు. భారీగా ఇక్కడ ఆ మేడల పైన అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా ఎక్కి ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు జనం ఎంతమంది ఇక్కడ పైకి ఎక్కి చూస్తున్నారో. ఇక్కడ జనం ఆయన మృతదేహం తరలిస్తున్న నేపథ్యంలోనే భారీగా కాబట్టి ఇక్కడికి తరలి వచ్చినటువంటి జన సంద్రాన్ని చూడొచ్చు. ఆయన అంబులెన్స్కి ఎదురుగా అంబులెన్స్ ఆపండి అంటూ వీళ్ళంతా కూడా ఇప్పుడు చూడొచ్చు. మన లైవ్లో చూస్తున్నాం. పోలీసులు ఎదురుగుట్ట చేస్తున్నారు. అంబులెన్స్ ని దారి ఇవ్వాలంటూ సరిగా ఆ వాహనం అంబులెన్స్ బయలుదేరుతున్న సందర్భంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. పోలీసులు వాళ్ళని పూర్తిగా అక్కడ చెల్లాచెదురుగా పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వేలాది మంది క్రైస్తవ ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబులెన్స్ కి ముందు మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. వేలాది మంది క్రైస్తవ ప్రతినిధులు ఆ రోప్ ని ముందుగా వెళుతున్న సందర్భంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళని అక్కడి నుంచి పంపించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. రోప్ టీమ్ అక్కడ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఆయన వెళుతున్న అంబులెన్స్ వెళుతున్న మార్గంలో పూర్తిగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. వేలాది మంది అక్కడికి చేరుకొని ఆయనకు సంఘీభావంగా ఆ మృతికి సంబంధించి ఆ మృతి కరెక్ట్ కాదది, అది హత్య అంటూ వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు ఆయనకి నివారణ అర్పించేందుకు వాళ్ళందరూ కూడా ప్లకార్డులతో కావచ్చు, లేకపోతే అక్కడ బ్యానర్స్తో ఆయనకు అశ్రు నివాళి అర్పిస్తూ ముందుకు వెళుతున్న సందర్భం. అంబులెన్స్ వెళ్ళే ఆ మార్గం అంతా పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఎవరిని కూడా ఎలో చేయటం లేదు. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని, ఆ పార్థివ దేహాన్ని
తరలిస్తున్న ఆ వెహికల్, ఆ వాహనం, ఆ అంబులెన్స్ కి పూర్తిగా ఆ రూట్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో భారీగా అక్కడ పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తలేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు. ప్రకాష్, సచిన్ ప్రవీణ్ పగడాల యొక్క పాస్టర్ యొక్క మృతదేహం అయితే రాజమండ్రి నుంచి అయితే ఇప్పుడే బయలుదేరింది. హైదరాబాద్ అయితే తన పార్థివ దేహాన్ని అయితే తరలిస్తున్నారు. భారీగా పోలీసులు బందోబస్తు మధ్య భారీగా బయలుదేరేటువంటి దృశ్యాలు ఇక్కడ పోలీసులు, అలాగే భారీ ఎత్తున ఇక్కడ అంబులెన్స్ లో రైట్ విషయాలు మనం చూడొచ్చు సచిన్. అలాగే ఇక్కడ భారీ ఎత్తున అక్కడ మృతదేహాన్ని తరలిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ధైర్యంగా వచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా మంది తోపులాట అయితే చోటు చేసుకుంది. తోపులాట అంబులెన్స్ అయితే దారి చేస్తున్న నేపథ్యంలో ఉంది. ఇక్కడ మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా మృతదేహాన్ని లైన్ క్లియర్ అప్ చేస్తున్నారు. చూడొచ్చు. ప్రకాష్ ఒక్కసారి విశ్వాస్ చూపించే ప్రయత్నం చేయండి. మాజీ ఎంపీ ఇక్కడంతా కూడా భారీ ఎత్తున ఇక్కడ ఆందోళన చేసేందుకు సిద్ధపడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ భారీగా రోడ్డు అక్కడ చేరుకుంది. పోలీసు బలగాల మధ్య అంబులెన్స్ అయితే హైదరాబాద్ తరలిస్తున్నారు. మనం చూడొచ్చు. పక్కన ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒక్కసారిగా ఆసుపత్రి చూడొచ్చు. అంబులెన్స్ ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడొచ్చు. అయ్యో పోలీసులు అయితే ఒకసారి ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. తాజాగా అంబులెన్స్ ఆపే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యువకులు అయితే వెంబడించే ప్రయత్నం అయితే చేసి చూడవచ్చు. అంబులెన్స్ అయితే వెంబడిస్తున్నారు పరుగులు పెడుతూ. ఇక్కడ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు. ప్రవీణ్ యొక్క పార్థివ దేహాన్ని ఇప్పుడే హైదరాబాద్ తరలించారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ జనం అంటే ఆ యొక్క మృతదేహాన్ని వెంబడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంతమంది అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పోలీసులు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ అక్కడ లైవ్ అప్డేట్స్ ని కంటిన్యూ చేసేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్తంగా మారింది. ఆ వెహికల్ వెనకాల భారీ సంఖ్యలో ప్రజలు పరిగెత్తడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమందిని ఆ రూట్ ని క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు వాళ్ళని పక్కకు నెట్టేశారు. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ప్రెసెంట్ రాజమండ్రి నుంచి లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలించిన నేపథ్యంలో కొంతమంది ఆ వాహనానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా వాళ్ళు ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది యాక్సిడెంట్ వల్ల జరిగింది కాదు, ఇది పూర్తిగా ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది, విచారణ జరగాల్సిందంటూ కూడా వాళ్ళు డిమాండ్ తెరమ తీసుకురావడం జరుగుతుంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. వేలాదిగా ఇటు క్రైస్తవ ప్రతినిధులు, క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు, అలాగే క్రైస్తవులు అక్కడికి చేరుకున్నారు.